గురుగారు ఉగాది పంచాంగం ప్రకారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో హ్మ్. మిథున రాశి వారికి ఆదాయాలు 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఓకే. అంటే ఆదాయం బీభత్సంగా పెరిగిపోయింది మిథున రాశి వాళ్ళకి. హ్మ్. ఖర్చు కూడా కొంచెం. కానీ నాకు తెలిసిన మిథున రాశి వాళ్ళు పాపం మిథున రాశి వాళ్ళు ప్రతి రాశిలో ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, పిసినారులు ఉంటారు. హ్మ్. నాకు తెలిసినటువంటి మిథున రాశి వాళ్ళు ఖర్చు తక్కువ అనమాట. హ్మ్. వాళ్ళకి ఇప్పుడు లోబికి ఖర్చు ఎక్కువ అని ఇప్పుడు మంచి ఈ ఖర్చు సంవత్సరం తక్కువ అంటే పిసినారోళ్ళు అయి ఉండాలి. పిసినారోళ్ళు. ఇప్పుడు హ్మ్. వీళ్ళందరికీ పాపం ఖర్చులు ఎక్కువ వస్తాయి. హ్మ్. కాబట్టి ఈ రాశి వారికి ముందు బుధుడిని స్మరించి మనం హ్మ్. వెళదాం. ఓకే. ఓం ప్రియంగుగుళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం తం బుధం ప్రణమామ్యహం. ఈ 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఆదాయం 8 బాగా పెరిగింది. ఓకే. ఆ తర్వాత జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి వస్తున్నాడు. పెచ్చ డబ్బు సంపాదిస్తారు. అందులో హ్మ్. అది ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు గురుడు. ఓకే. ఆ తర్వాత సంపాదించిన డబ్బంతా కూడా హ్మ్. వీళ్ళు బంధువులకు ఖర్చు పెడతారు. ఆడపడుచులు, అత్తగారులు, బంధువులు అందరూ వస్తారు. హ్మ్. వీళ్ళందరికీ కూడా అక్టోబర్ 24వ తేదీ 2026 సంవత్సరం నుంచి హ్మ్. జనవరి 8, 2026 సంవత్సరం ఈ మధ్య టైంలో బాగా ఖర్చు పెడతారు. ఓకే. అన్ని రోజు కోడి మాంసం గారెలు ఇలా పార్టీలు అన్నమాట. రోజు డైలీ దావతులు ఆ విధంగా చేసుకుంటారు. అంత ధూమ్ ధామ్ గా మిథున రాశి వారికి ఎంతసేపు అంటే వాళ్ళకి పార్టీలు కావాలా. హ్మ్. ఒక్క జస్ట్ ఏసీ లేకపోతే ఉండలేరు. ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలెక్టర్ని కలవడానికి వెళ్ళినా సరే హ్మ్. కలెక్టర్ గారు పాపం వెయిట్ చేస్తారు. ఓకే. వీళ్ళు వెయిట్ చేయాలి. ఐపీఎస్ వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళు వెంటనే అయిపోవాలి లేకపోతే కమన్ గో అంటారనమాట. హ్మ్. వెళ్ళిపోతారు. అంత సహనం తక్కువ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకే తెలుసు ఆ విషయం. ఓకే. ఏసీ పెట్టించలేదని డైవర్స్లు ఇచ్చేస్తారమ్మా చాలా మంది నా శిష్యులు ఉన్నారన్నమాట. అలాగా ఏసీ పెట్టించలేదంటే తర్వాత నెలలు పెడదామన్నా ఓపిక లేదు. హ్మ్. అంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం హ్మ్. అంటే ఆ జన్మచక్రంలో బట్టి ఉంటది. గురుడు బాలేకపోతే గురుడు నీచపట్టిన వాళ్ళు అలా చేస్తారు. ఓకే. మంచి స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు వివేకవంతులు ఉన్నారు. ఎక్కువ మంది ఐఏఎస్లు, కలెక్టర్లు, హ్మ్. ఐపీఎస్లు అయినటువంటి వాళ్ళు మేధావులంతా మిథున రాశి వాళ్ళే. హ్మ్. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే హ్మ్. యాంకర్లు మీరందరూ కూడా జర్నలిస్టులు, యాంకర్లు మీకు బుధబలం విపరీతంగా ఉంటది. కాలికేస్తే మడికి, మడికేస్తే కాలికి అడుగుతారు. హ్మ్. ఆ పవర్ ఒక బుధుడే ఇస్తాడనమాట. ఓకే. అలా విద్యార్థులు హ్మ్. వీళ్ళ చదువుల్లో అక్టోబర్ వరకు చదువుతారు. అక్టోబర్ నుంచి ప్రేమలో పడతారు. జనవరి వరకు చదువు డిగ్రీలు అన్ని ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్ టైం పోగొట్టేస్తారు. హ్మ్. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగులకి ప్రమోషన్స్ గాని, ఉద్యోగాలు రావడం గాని అన్ని ఉంటుందంటారా? వచ్చేస్తాయి. హ్మ్. 2 జూన్ 2026 సంవత్సరం వచ్చేదాకా వెయిట్ చేసుకోవాలి. హ్మ్. వెయిట్ చేసుకుంటే బ్రహ్మాండంగా వీళ్ళకి ఉద్యోగం అనేటటువంటిది వచ్చేస్తుంది. హ్మ్. ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్లు వీరు కోరుకున్న చోట్లకి వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. హ్మ్. అండ్ ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి హ్మ్. విజయ్ దేవరకొండ ఆరుద్ర నక్షత్రం మిథున రాశి పెళ్ళైంది కదా మరి. ఇప్పుడు అవును. సంతానం కూడా కలిగేస్తుంది ఒక సంవత్సరంలో. హ్మ్. అలాగా వీళ్ళందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ సంతానం కలిగేస్తుంది. ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఈ రాశి వారికి? పెళ్లి ఎంత అమ్మా ఆఫ్టర్ ఆల్ చిటికేస్తే పెళ్లి అయిపోద్ది. ఒకటే ఇది వరకు కాలంలో ఒక మ్యారేజ్, ఇప్పుడు సెకండ్, థర్డ్ ఎన్ని కావాల్సిన చేసుకోవచ్చు. అసలు మ్యారేజ్ అక్కర్లేదని సుప్రీం కోర్టు చెప్పిందని వాళ్ళే చెప్తుంటే లివింగ్ ఇన్ రిలేషన్ అంటున్నారు ఏమన్నంటే. హ్మ్. కాబట్టి సిస్టమ్ మారిపోయిందంతా. ఇంకా హ్మ్. ఎప్పుడు ప్రాచీన కాలంలో మోడర్నిటీ వచ్చేసింది. అందులో మిథున రాశి వాళ్ళకి మోడర్న్ డ్రెస్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఒక పెళ్లి కాదు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటారా? అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఓకే. ఎందుకంటే డైవర్స్ తీసుకుంటారు. లా ఉంది చట్టం ఇచ్చేయడానికి. హ్మ్. చేసుకుంటున్నారు. వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. అందువల్ల మిథున రాశి కొంతమందికి వాళ్ళ యొక్క కలత్రకారకుడు హ్మ్. వాళ్ళ యొక్క కలత్ర పెళ్లి చేసేటటువంటి గ్రహము కలత్రాధిపతిని నేర్చబడితే అలాగే అవుతాయి. హ్మ్. కానీ మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా మరి ఇంకేం కావాలి వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు విదేశాల్లో ఉండాలనుకుంటారు అవుతుంది. వాళ్ళ భార్య వాళ్ళ అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో కొంచెం వైరుధ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. హ్మ్. ఎప్పటి నుంచో ఆస్తుల వ్యవహారాలు పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళు. ఓకే. మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. మళ్ళీ ఆస్తులు దొబ్బేస్తారు, కలిసిపోతారు. మనం చెప్పుకునే వాళ్ళమే మనమే పిచ్చోళ్ళం అనమాట. ఓకే. మనకు రూపాయి కూడా ఎవరు. ఆ తర్వాత పైగా మనతో మంచి చెప్పేవాడు. ఇప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు సార్, హ్మ్. ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. ఆయన ఏమన్నారు తెలుసా? అరే స్టూడెంట్స్ నేను ఎంత బాగా ముందు మిథున రాశికి అప్లై అవుద్ది.
అందరూ మీరు మా పేరెంట్స్ ఏ పేరెంట్స్ నన్ను అడుగు మా పిల్లలు శుద్ధపూసలండి, మా పిల్లలు శుద్ధపూస అంటారు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది కాలేజీలో వింటున్నారా లేదా శుద్ధపూస అని. శుద్ధపూసలో కాదా ఇక్కడ తెలుస్తుంది అన్నారు సార్. ఆయన ఓకే. చెప్పింది కరెక్ట్. అంటే టీచర్స్ తెల్లవారితే మేము వాళ్ళతో పాటు ఉంటాం కూడా మాకు తెలుస్తుంది. అలాగే అరే అసలైన ఫ్రెండ్ అంటే ఏంటి, వెల్ఫేర్ కోరుకునేవాడు. వీళ్ళు ఇమాజినరీ ఫ్రెండ్స్ లో తిరుగుతారు. అంటే వీళ్ళు ఎవడైతే హాని చేసి వీళ్ళకి వదిలేస్తాడో అటువంటి వాళ్ళకి చదవద్దు అని పార్టీల చుట్టూ తిప్పేవాడు, సినిమాలకు తీసుకెళ్లేవాడు. వీళ్ళు ఇమాజినరీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు. అసలైన ఫ్రెండ్స్ పోతారనమాట. రాజకీయ రంగాల్లో ఉండే వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి బాగుంది. ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి అష్టమ స్థానంలోకి అప్ టు 1 డిసెంబర్ వరకే బాగుంటుంది 2026 సంవత్సరం. తర్వాత అష్టమ రాహు వస్తున్నాడు. వీళ్ళంతా కూడా ఉన్మాదంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, కొంచెం డిప్రెషన్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పోస్ట్ లెవెల్ ఏదనో లేకపోతే ఇదో జిల్లా అంతవరకు వెలిగిపోతారు వీళ్ళంతా రాజకీయ నాయకులు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఆరోగ్య పరిస్థితి రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్య పరిస్థితి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అండ్ నరాల నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. తలనొప్పులు, మైగ్రేన్ ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపంలో వీళ్ళని పీడిస్తాయి అనమాట. అయినా సరే కొంతమంది గురుబలం లేనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా యానెక్స్ జన్మ ఎవరు చూసారండి అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్ తో వాళ్ళు ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు. యాక్సిడెంట్లు ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంతే కదా, మరి తాగేసినోడు బండి ఎక్కితే యాక్సిడెంట్ అవదా? పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు పాపం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమని. వెళ్తున్నారా వీళ్ళు? మొన్న మరి అదే కదా వాళ్ళు ఏమన్నా అంటే సిస్టమ్ చెప్పేది వినాలి, పోలీస్ ఆఫీసర్లు చెప్పేది వినాలి. యాక్సిడెంట్లు అవుతాయి వద్దు ఆయన అని. విదేశాలకు ఇచ్చి పెళ్లి చేయొద్దు అని మన వాళ్ళు చెప్తున్నారు. షీ టీమ్స్ ఏమని చెప్తుంది, విదేశాలను భ్రమపడద్దు, అక్కడే ఉందని, ఇక్కడ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళని చేసుకోండి మంచిగా చెప్తున్నారు. ఎవరు చెప్తారు? ఐపీఎస్ చదివిన వాళ్ళు. ఏం పని వాళ్ళకి? చెప్తుంటే వెళ్ళింటున్నారా? విదేశాలు మళ్ళీ వచ్చి సంవత్సరం కూడా అవదు, ఇంక ఈ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వకుండానే విడాకులకి మళ్ళీ అదే ఆఫీసర్ ఛాంబర్కి వస్తారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా డైవర్స్ లో కూడా అవడానికి అవకాశం ఉంది. నేను కూడా ఇంతకుముందు భార్యాభర్తల్ని ఎందుకులే అమ్మా విడాకులు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, మీ ఆయనకు నచ్చినట్టు మీరు చేసుకోండి, ఫైటింగ్ వద్దని చాలా కాపురాలు కలిపాం మనం. అయినా వాళ్ళ యాటిట్యూడ్లు మారరు. అసలు గురువులు చెప్పేది వినరు వాళ్ళు. ఇమాజినరీ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి చాలా బాగుంది. అందుకని కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎలాంటి పరిహారాలు గురువు గారు? వీళ్ళకి బుధుడు బాగాలేదు కాబట్టి చక్కగా మనము బుధ జపాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం, బానే ఉంది. అయితే శ్రీమన్ నారాయణమూర్తిని పూజించాలి. రాముడి రూపంలో గాని, కృష్ణుడి రూపంలో గాని, లేకపోతే విష్ణుమూర్తి రూపంలో గాని మనము చేసుకోవచ్చు. అందులో మన నవనీతం గారు నీరవమారి మేడంకి ఎప్పుడు పాడుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ పాట. ఆ పాట పాడతారు. ఇది వింటే అసలు దోషాలు పోతాయి వీళ్ళకి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, अच्युतं केशवं राम नारायणम्, अच्युतं केशवं राम नारायणम्, कृष्ण दामोदरं वासुदेवं भजे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय श्री రాధారమణ గోవింద. ఈ పాట వింటే సరిపోతుంది. లేదా ఈ మిథున రాశి వారికి అందరూ కూడా చక్కగా విష్ణు సహస్ర పారాయణం చదువుకోవడం, విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం చేసుకుంటే సరిపోతుందమ్మా. అలాగే చక్కగా ఈ యొక్క బుధగ్రహం కాబట్టి కిలోంపావు పెసల్ని మనం పేదవారికి, పేద బ్రాహ్మణుడికి బుధవారం నాడు దానం చేస్తే సరిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.